హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. ఈరోజు మీకు అరటి చెట్టు విశిష్టత గురించి చెప్పాలనుకుంటున్నానండి. అంటే అరటి చెట్టు యొక్క గొప్పతనం. అరటి చెట్టు ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్లో ఒకటండి. ప్రతి ఇంట్లోనే ఒక అరటి మొక్క వేసుకోండి. ఈ జీరో మెయింటెనెన్స్, పెద్దగా మనం కష్టపడి చేసేది ఏమి ఉండదండి. జస్ట్ మంచి సాయిల్ వేసుకొని కొంచెం టైంకి నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి. చూడండి, మా వారు తీస్తున్నారు. అరటి చెట్టు గెల వంగిపోకుండా ఒక కర్ర సపోర్ట్ పెట్టాలండి, లేదంటే గెల మధ్యలో విరిగిపోతుంది. చూడండి, మనం అరటి చెట్టులో ప్రతిదీ అవసరమేనండి. అరటి దవ్వ, అరటి పువ్వు, అరటి కాయలు అన్నీ చూడండి ఫ్రెండ్స్. మా వారు కోస్తున్నారు. చెట్టుకే పండిపోయిందండి. అరటి పువ్వు మనం కూర వండుకుంటామండి. అరటి దవ్వ పచ్చడి చేసుకుంటాం, పులిహోర చేసుకోవచ్చండి. అరటి డొప్పలు దేవుడికి దీపాలు వెలిగిస్తాం ఫ్రెండ్స్. అరటి ఆకులు నైవేద్యాలకి, పూజలకి, భోజనాలకి అన్నిటికీ వాడతామనండి. చక్కగా మీరు పెంచండి. చూడండి, ఒక్కొక్క బడకు వస్తున్నారండి మా వారు. మేము ప్రతి సంవత్సరం పెంచుతామండి. ఇది మనకి గెల అయిపోయాక చెట్టు తీసేయాలి ఫ్రెండ్స్. కింద నుంచి మొక్కలు వస్తాయి, ఆ మొక్క ఉంచుకోవాలండి. ఇంకా మనకి గెల వచ్చింది పంచైదు. అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు అవకాశం ఉంటే మొక్క పెంచండి. ఇంకా చూడండి, అరటి దవ్వ వస్తుందండి. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తానండి. చూడడానికి చాలా, చెప్పాలంటే అందంగా ఉంటుందండి. వైట్గాన చూడండి, ఇకండి ఆ లోపల ఉంటుందండి. అది గెల వచ్చిన తర్వాతే ఆ దవ్వ పనిచేస్తుందండి, లేదంటే బాగోదు. ఇంకా వాడుకోవడానికి పని చేయదు. అవి అరటి డొప్పలండి, బయటవి. లోపల తీస్తున్నారు చూడండి, ఎన్ని పొరలు ఉంటాయో లోపల. చూడండి, ఇది అరటి దవ్వ. అరటి దవ్వ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. చూడండి ఫ్రెండ్స్, అరటి పండు కూడా మనకి తిన్న వెంటనే మనకి శక్తి ఇస్తుందండి. మలబద్ధకం ఉన్నవారు చక్కగా అరటిపళ్ళు తింటే మలబద్ధకం పోతుందండి. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.